అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను శ్రీధర్ని. ఇవ్వండి, ఈరోజు గోధుమ ఒక ప్రసాదం, అదే బొంబాయి రవ్వ ప్రసాదం చేయాలనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం కదా. ఇవ్వండి, ఇది పావు గ్లాస్ ఉంటుంది. కళాయి పెట్టి నెయ్యి వేసానండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇది బాగా వేగాలండి. ఎంత బాగా వేగితే అంత బాగా వస్తుంది ప్రసాదం. గ్లాసుడు బొంబాయి రవ్వకి గ్లాసున్నర పంచదార వేయాలండి. కరెక్ట్గా క్వాంటిటీ తీపి అనేది సరిపోద్ది. షుగర్ అంటే నీళ్ళు. ఒక సాంగ్ అండి, చిన్నది, ఒక చరణమే. అన్నపూర్ణాదేవి అర్చింతనమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతనమ్మ స్వైకనాథుడే స్వైకనాథుడే నీ ఇంటి ముంగిట అన్నపూర్ణాదేవి అర్చింతులమ్మ నామనమియాలించిన తల్లి కొరకు తల్లి కొరకు అర్చించను ఎమ్మపై వరకు నాతను తల్లి నీ సేవ కొరకు తల్లి నీ సేవ కొరకు అర్చించను ఎమ్మపై జన్మ వరకు నా ఒడలి ఉదకంస నీ పురము చేరి నా ఒడలి ఉదకంస నీ పురము చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవియాలించినను బ్రహ్మమా నా మనవియాలించినను బ్రహ్మమా నా మనవియాలించినను బ్రహ్మమా. ఇగోండి వేగిపోతుంది. ఇవ్వండి, ఇలా వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు గ్లాసుడు నూక కదండి, ఇది గ్లాసున్నర పంచదార వేయాలండి. నూక పంచదార కలిపేయాలండి. కలిపేసి ఎసరు పెట్టేసి చేస్తాను, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, 2 గ్లాసులు పాలు, 1 గ్లాసు వాటర్ వేసుకోండి. ఈ గ్లాస్కి 3 గ్లాసులు పడుతుందండి. ఇదిగోండి 2 గ్లాసులు. పుట్టి పాలు వేసినా మంచిదేనండి, కానీ నేను 1 లీటర్ పాలే తెప్పించాను. 1 గ్లాస్ వాటర్ వేస్తాను. 3 గ్లాసులు పడుతుందండి దీనికి. 3 గ్లాసులు పెడితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మరుగుతుంటుంది ఈ లోపల. ఇదిగోండి, ఇందులో ఎప్పుడైనా మీరు ఈజీగా ఒకలా సపోర్ట్ లేకుండా ఉండాలి అంటే ఈ గోధుమ నూకలో అంటే పేపర్ మీద వేసుకోండి. పేపర్ మీద అయితే మనం పక్క వేసుకుండి కలిపేసుకోవచ్చు. ఎవరు సపోర్ట్ అవసరం ఉండదు. ఇప్పుడు దీనికి గ్లాసుడు దీనికి గ్లాసున్నర పంచదార వేస్తామండి. ఇదిగోండి, ఈ నూకలోనే వేసేసుకోండి. నూకలో వేసేసుకొని కలిపేసుకోండి. మీకు తీపి మామూలు కరెక్ట్గా ఉండాలంటే గ్లాసుడు వేసుకోండి. నేనైతే గ్లాసున్నర వేస్తాను, నాకు తీపి ఉండాలండి. ఇదిగోండి, ఇలా వేసుకోండి, అలా సరిపోతుంది. ఇప్పుడు ఇది కలిపేయాలండి. ఇలాగ మొత్తం అది ఇది గోధుమ నూక పంచదార కలిపేయాలి. ఎందుకంటే మా ఊర్లో, మా పొందూరులో పంతులు బాగా చేస్తారండి గోధుమ నూక ప్రసాదం. సూపర్ అండి. ఎప్పుడో ఒకసారి వీడియో తీస్తాను, చూపిస్తాను. మా పంతులు గారు చేసింది ఎక్కడైనా పూజలు అవుతాయి కదా, సత్యనారాయణ స్వామి పూజలు అయినప్పుడు వీడియో చూపిస్తాను. ఇవి అందరికీ తెలియాలని ఆ వీడియో చూపిస్తాను. పంతులు గారు చెప్పారండి ఇలా నూకన్నా ఇది కలపమని. ఇంతకుముందు ఒకసారి అడిగాను.
ఇదిగోండి కొంచెం ఈ పాలు మరుగుతున్నప్పుడు కుంకుమ పువ్వు యాడ్ చేస్తాను. కలర్ వస్తుందండి కొంచెం యాడ్ చేస్తే. చూసారా మరుగుతున్నాయి. ఇదిగోండి ఈ లోపల ఈ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ పప్పు చేస్తున్నానండి. పాల పప్పు మరుగుతున్నాయి. ఇదిగోండి అసలు మరిగిపోతుంది. చూసారా ఇలా వేసేసుకుంటే చాలు పేపర్ కూడా. ఇలా కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. ఇదిగోండి ఇవి వేపిస్తాను. చెక్కబడినప్పుడు చూపిస్తానండి. చెక్కబడుతుంటప్పుడు నెయ్యి వేస్తుండాలండి. ఇది చూసారండి పచ్చకర్పూరం చాలా తక్కువ వేయాలండి. ఎక్కువ వేస్తే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది. ఇవాళ చాలా తక్కువ. చూసారా ఎంత తక్కువ వేసింది. జస్ట్ ఇలా నలిపేసి వేసేయండి. లైట్గా వేయాలి. ఈ కలిపేటప్పుడు మాత్రం చూసుకుంటానండి. కొంచెం పెద్దది నేను ముందు చిన్నది పెట్టాను, తుల్లుతుందని మళ్ళీ పెద్దది పెట్టాను. అట్లా కాదండి, చూసుకుంటానండి, తుల్లుతుంది. యాక్చువల్గా ఇవి ఇత్తడి తప్పెల్లో చేస్తారండి. కానీ ఇత్తడి తప్పెళ్ళు ఏంటంటే అట్టు మీద అదే పైన స్లేల్ మీద పెట్టామండి. మరి ఇప్పుడు అందుకే ఈ కళాయిలో చేస్తున్నాను. ఇగోండి ఇది కొంచెం పెద్ద స్పూను, ఒక 4 స్పూన్స్ పడతాయండి ఇంచుమించు. నెయ్యి యాడ్ చేస్తుండాలి. మొన్న నెయ్యి చేశానండి, అంటే ఉన్నది. మనం చేసింది అయితే బాగుంటుందండి. ఒక 3 స్పూన్లు వేసాను, ఇంకా పడుతుంది. కలిపి సార్ చూపిస్తాను. ఇగోండి చాలేదు, ఇంకా మరొక 3 స్పూన్లు పడుతుంది. ఇంచుమించు పావు కేజీ నోక్కి ఇంచుమించు కొంచెం తక్కువకైనండి పావు కేజీ నెయ్యి పడుతుంది. మామూలుగా నెయ్యి మామూలు తక్కువ వేసుకొని చేసుకున్న కూడా చేసుకోవచ్చు కదండి. ఇలాగైతే బాగుంటుందని చేస్తున్నాను నేను. ఇప్పుడు 3 స్పూన్లు వేసాను. ఇవ్వండి ఏగిన జీడిపప్పు, బాదం పప్పు వేసేస్తాను. ఇవ్వండి అయిపోతుంది. ఇలాగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడే యాలకి పొడి వేసుకోండి. ఇవ్వండి యాలకి పొడి వేస్తుంది. ఇవ్వండి ఇంకొక స్పూన్ పడుతుంది నెయ్యి. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూసారా ప్యాన్ నుంచి రిలీజ్ అయిపోతుంది. ఇంచుమించు కొంచెం తక్కువ అండి, పావు కేజీకి పావు కేజీ నెయ్యి పెట్టింది.
చూసారా చుట్టూను ఎలాగా నెయ్యి అంటుందో రిలీజ్ అవుతుందో. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసి చూపిస్తాను. ఇదిగోండి గోధుమ నూక అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అండి. ఇదిగోండి ఇలా ఉండాలి. ఇది చూసారా నెయ్యి అలాగా తేలుతుంది అనేది ఇలా రావాలండి. ఇది వేడిగా ఉంది. ఇంకో దీంట్లో కొంచెం ఉండిపోయింది, అది ఎలాగ రావాలని చూపిస్తాను. చూసారా మనం ఇలా పట్టుకుంటే ఈజీగా సాఫ్ట్గా ఉంది, వేడిగా ఉంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.